ఉన్నా కూడా, ఎన్నో ఇబ్బందులున్నా కూడా, కళ్ళాల్లో మరి ధాన్యం అంతా కూడా నాశనం అవుతున్నా కూడా మీరు ఈరోజు కేవలం నల్గొండ నియోజకవర్గం మాత్రమే కాదు, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ రైతాంగం యొక్క ఘోషను వినిపించడానికి ఇక్కడికి వచ్చిండ్రు. మరి వారు కంచర్ల భూపాల్ రెడ్డి గారి కృషి వల్ల మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. స్థానిక మాజీ శాసనసభ్యులు, నాకైతే వారు మాజీ శాసనసభ్యులని అనాలని అనిపించడం లేదు. నిజమైన శాసనసభ్యులు ఎవరి వెనకైతే ప్రజలు నడుస్తారో వాళ్ళే నిజమైన నాయకులు. ఈరోజు మరి మీరందరూ కూడా వారి వెనక నడుస్తున్నందుకు మరి వారికి మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత గొప్పగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు, వారికి కూడా నిర్వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మరి నేటి ముఖ్య అతిథి మరి పెద్దలు గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు, గత 25 సంవత్సరాలుగా కేసీఆర్ గారి కుడిభుజంగా ఉంటూ మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రభుత్వంలో కూడా ఎన్నో గొప్ప బాధ్యతలు నిర్వహించిన జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మిగతా శాసనసభ్యులు మరి గాదరి కిషోర్ కుమార్ గారు, చిరుమర్తి లింగయ్య గారు, అదేవిధంగా రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా మరి భాస్కర్ రావు గారు, అదేవిధంగా మాజీ ఎంపీ గారు మరి లింగయ్య యాదవ్ గారు, అదేవిధంగా పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా దయచేసి మరి పేర్లు చెప్పలేకపోతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. అదేవిధంగా మరి స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, మరి రైతులు, మహిళా రైతులు, మీడియా మిత్రులు, మీ అందరికి కూడా మరొకసారి జై తెలంగాణ. మొట్టమొదట మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అది ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నల్లగొండ, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలకు మరి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నన్ను ఈ 2 జిల్లాల ఇన్ఛార్జ్ గా వేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, మరి నిజంగా చాలా పవిత్రమైన కార్యక్రమం. కార్యకర్తలు లేకపోతే మరి పార్టీ లేదు, మరి కార్యకర్తలు లేకపోతే ప్రజల తరఫున పోరాటం చేసే పరిస్థితి ఉండదు. నిజానికి ఈ కార్యకర్తలే లేకపోతే మరి తెలంగాణ వచ్చేది కాదన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంత పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు మరి దానికి సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ జిల్లాల ఇన్ఛార్జ్ గా నన్ను వేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతారు. మిత్రులారా, ఈరోజు రైతుల సమస్యల గురించి చాలా మంది కూడా మరి నేతలు మాట్లాడడం జరిగింది. నిజానికి ఈరోజు మనమంతానేమో ఎర్రటి ఎండలో చెమటలు గక్కుకుంటూ ఎంతో ఇబ్బందులు పడుతూ రైతుల సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా మంత్రులు, అది ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా ఫైనాన్స్ శాఖ మంత్రి కావచ్చు, ఈ నల్లగొండలో 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి, ఇంకొక ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి. వీళ్ళందరూ మాత్రం ఈ రోజు ఎక్కడున్నారని చూస్తే వీళ్ళందరూ కూడా ఏసీ రూములలో ఉన్నారు, ఏసీ కార్లలో తిరుగుతా ఉన్నారు. 60 నుంచి 70 వాహనాల కాన్వాయ్లో తిరుగుతూ కేవలం కల్లాల దగ్గరికి పోయి డ్రామా చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. దీంట్లో ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రజలకు అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నిజానికి ఎందుకు రైతులు ఇంత గోసపడుతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా వడ్లను కూడా కల్పించిన దీశాలి కేసీఆర్ గారు. ఇందిరా పార్క్ లో ధర్నా చేసి, అదే విధంగా మంత్రివర్గ సభ్యులందరినీ, ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ మెడలు వంచి రైతులకు న్యాయం చేసిన గొప్ప దార్శనికుడు, రైతు ప్రేమికుడు కేసీఆర్ గారు. మిత్రులారా, మీకు తెలియని విషయాలు కొన్ని. నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో లేదు. నేను ఆనాడు అధికారిగా ఉన్నా. మేము ఎప్పుడైతే రైతుల కోసం
మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలో అంతకన్నా ముందే 3 నెలల నుంచి కేసీఆర్ గారు రివ్యూ మీటింగులు పెట్టేవారు. ఏ శాఖ అధికారి పోయినా కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు, కేవలం వ్యవసాయ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. సివిల్ సప్లైస్ శాఖ అధికారులకు మాత్రమే అపాయింట్మెంట్ దొరికేది. వాళ్ళందరినీ మీరు గోన బస్తుల దగ్గర నుండి, సూతిలి దారం దగ్గర నుంచి, దబ్బనం దగ్గర నుంచి, లారీల దగ్గర నుంచి, లారీలకు డీజిల్ దగ్గర నుంచి, వీటన్నిటి గురించి పాయింట్ 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 ఎన్ని రోజుల తరబడి రివ్యూలు చేసి రైతులకు ఎలాంటి కష్టం లేకుండా కేసీఆర్ గారు ప్రిపేర్ చేసేవారు అధికార యంత్రాంగాన్ని. అందువల్లనే రైతులు చాలా ఆనందంగా బతికిండ్రు. రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదే విధంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, ఎక్కడైనా కూడా కేసీఆర్ గారు రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వచ్చే విధంగా ఎప్పుడు కూడా చూడలేదు మిత్రులారా. కేవలం ఆనంద బాష్పాలే ఉండేవి. 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్ గారు. కట్ చేద్దాం ఇక్కడ. నిన్నగాక మొన్న మన గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా ఛానల్ కు పోయి సార్ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అంటే ఆయన చెప్పిండు, అబ్బా నిజంగా నేను 18 గంటల రివ్యూ చేస్తున్నా, 18 గంటల రివ్యూ చేస్తుంటే మా అధికారులందరూ కూడా నన్ను చూసి గజ 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 వనికి పారిపోతున్నారు. ఇంత గొప్పగా రివ్యూ చేసే ముఖ్యమంత్రి దొరకలేదు. సమస్యలు ఇమ్మీడియట్ గా అప్పటిదప్పుడే మరి పరిష్కారం చేస్తున్నా. నేను నా జీవితంలో నాకు వచ్చిన అరుదైన అవకాశం ఇది. నేను మొత్తం ప్రజల సమస్యలను కూడా పరిష్కారం చేసి చరిత్రలో నాకు ఒక స్థానం నిలిపించుకోవాలని చూస్తున్నా అని అన్నాడు. నమ్ముతున్నారా ఇవన్నీ మాటలు? మీరు గట్టిగా చెప్పారు, నమ్ముతున్నారా? 18 గంటలు రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఒక్క కళ్ళానికన్నా పోయినవా నువ్వు? రియల్ ఎస్టేట్ అది రివ్యూలు చేస్తున్నాడు, కానీ ఎవరి కోసం రివ్యూలు చేస్తున్నాడు? రియల్ ఎస్టేట్ దందాల కోసం రివ్యూలు చేస్తున్నాడు. ఏ భూమి ఎక్కడ కబ్జా చేయాలి, ఎక్కడ భూమి పడావు పడ్డది, ఆ భూమిని ఎట్లా గుంజుకోవాలి. ఇంకా 4 బ్రదర్స్ ఉండనే ఉండరు, ఇక వాళ్ళ పేర్లు అవసరం లేదు. ఇక్కడ మీకు 4 అన్నదమ్ములు, వాళ్ళతో కంపెనీ ఉన్నది. మరి ఆ దందా 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, ఇంకా ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్ని ఎకరాలకు మరి ఊర్లలో మీకు తెలియదే ఉన్నది. ఒక భూమికి రేటు రావాలంటే ముందు జెండాలు వాటాలి, ఒక షామియాన వేయాలి, అక్కడ యాత కొయ్యాలి, ముందర పెద్ద గేట్ కట్టాలి, అదే విధంగా దానికి రోడ్లు వేయాలి, ఇక మార్కెట్లో పోయి బ్రోషర్లు అమ్మాలి. అంతేనా కాదా? రేవంత్ రెడ్డి కూడా ఆయన టైం అంతా 18 గంటల రివ్యూ అంతా కూడా ఫ్యూచర్ సిటీ అని ఒక సిటీ పెట్టుకున్నాడయా. ఆ ఫ్యూచర్ సిటీకి 4,000 కోట్ల రూపాయలు తన మిత్రుడైన సీఎం రమేష్, బీజేపీ ఎంపీ, ఆయనను ఆంధ్ర నుంచి పట్టుకొచ్చి దీనికి 6 లేన్ల రోడ్డు, అంటే ఒకటే వరుసలో 6 బస్సులు 6 లారీలు పోయే రోడ్డు వేయండి అని చెప్పి దానికి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాడు. ఎక్కడ పోయినా దాని గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ముఖ్యమంత్రి గుండె ఎక్కడున్నది? ముఖ్యమంత్రి మరి ఆయన రివ్యూలు ఎవరి గురించి చేస్తా ఉన్నాడు? దాని మీద అందరికి కూడా అర్థమైపోయింది. ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారు. తనకు రియల్ ఎస్టేట్ ల లాభాలు వస్తే చాలు. ఇలా రైతులందరూ బస్తాలు మోసి, హమాలీలందరూ కూడా బస్తాలు మోసి నడుములు ఇరిగిపోయి మరి వాళ్ళు కింద పడతా ఉంటే ముఖ్యమంత్రి కూడా నడుములు ఇరిగిపోయింది పాపం. ఆయన ముఖ్యమంత్రి కూడా బస్తాలు మోస్తున్నాడు. మరి ముఖ్యమంత్రి బస్తాలలో ఏమున్నాయి? గట్టిగా చెప్పురే. ముఖ్యమంత్రి మోసే బస్తాలల్లో పైసలున్నాయి. ఎక్కడికి మోస్తున్నాడు? ఎక్కడికి మోస్తున్నాడు? ఢిల్లీకి మోస్తున్నాడు బస్తాలల్లో. అయ్యా ముఖ్యమంత్రి, నీ నడువు కూడా ఇరిగిపోయింది. నీ మోసే బస్తాలల్లో డబ్బులున్నాయి. తెలంగాణ ప్రజలను దోచుకున్న, వాళ్ళ రైతుల రక్త మాంసాలు దోచుకున్న డబ్బులను నువ్వు ఢిల్లీలో నీ పెద్దలకు పెడతా ఉన్నావు, కప్పం కడతా ఉన్నావు. ఇది వాస్తవం. 70 సార్లు ఢిల్లీకి పోయినావు నువ్వు. 70 సార్లు ఢిల్లీకి పోయి ఒక్కసారైనా రైతుల గురించి ధర్నాలు చేసినవా? ఈ రోజు గోదాములలో గత 2024-25లోనే కొనుగోలు చేసిన ధాన్యం మురిగిపోతా ఉన్నది.
మరి ఎవరు కొనుక్కోవాలి? కేంద్ర ప్రభుత్వం కొనుక్కోవాలి. కేంద్ర ప్రభుత్వం కొనుక్కోవాలంటే ముఖ్యమంత్రి అందరు మంత్రులను, రైతులను, ఎమ్మెల్యేలను తీసుకొని పోయి అడగాలి కదా. అడగలే. దేనికోసం పోతున్నావు ఢిల్లీ? నువ్వు కప్పం కట్టడానికి పోతున్నావు. మరి పోనీ ప్రధానమంత్రి 10వ తారీఖు నాడు ఈ హైదరాబాద్కు వచ్చిండు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ పక్కనే కూర్చొని నువ్వు ఏమడిగినావు? మా ధాన్యాన్ని కొనుక్కోమని అడిగినవా? మా రైతుల బాధల గురించి అడిగినవా? లేదు. నా మూసి సుందరీకరణకు నేను రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా, దానికి డబ్బులు ఇస్తారు అని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి. మరి ఈయన ఓటేద్దామా? మళ్ళా వేద్దామా? వద్దు మిత్రులారా. చివరిగా ఒక మాట చెప్తా, టైం అవుతున్నది. మిత్రులారా, గత వారం రోజుల నుంచి మీరు తెలంగాణలో చూస్తున్నారు. మన బిడ్డల పట్ల, మన మహిళల పట్ల, మన రైతుల పట్ల ఈ ముఖ్యమంత్రికి ఎంత శ్రద్ధ ఉన్నదానికి ఒక్క ఉదాహరణ నేను మీకు చెప్తా. నేను వారం రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం తెలంగాణలో మహిళల గురించి, మైనర్ బాలికల గురించి పోరాటం చేస్తా ఉన్నారు. మీరు 2 నిమిషాలు శ్రద్ధగా వినాలి. 8వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు ఒక మహిళ తన బిడ్డను తీసుకొని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోతుంది. 6 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు పోయి, అయ్యా సారు, ఒక కేంద్ర మంత్రి కొడుకు, ఆయన పేరు బండి సంజయ్ కుమార్, ఆయన భారతీయ జనతా పార్టీ ఈ కమలం గుర్తు పార్టీ ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేసిండు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన కొడుకు భగీరథ్ అనే పిల్లగాడు నా బిడ్డ మీద ఎన్నో సార్లు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిండు. ఈ కేసు రిజిస్టర్ చేయండి సారు, నా కంప్లైంట్ తీసుకోండి సారు అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. సాయంత్రం 6 గంటలకు పోతే 12 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. ఒక మహిళ పోతే ఆలోచించండి. అది చెయ్యకుండా రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్న పోలీస్ అధికారులు ఏం చేసి దొరికినా అది నిజంగా మీకు తెలిస్తే మీరు అలా కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా రోడ్ల మీద తిరగనివ్వరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా. మిత్రులారా, ఆయన ఏం చేసిండు ఆ పోలీస్ అధికారి? కరీంనగర్లకు చెప్పి ఈ మహిళ కేంద్ర మంత్రి మీద కంప్లైంట్ తీసుకొని వచ్చింది. మరి ఈ మహిళ నోరు ముగించాలంటే ఆమె మీద ఒక కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పి కరీంనగర్ లో ఆమె మీద కేసు పెట్టి, నువ్వు ఒక కేంద్ర మంత్రి కొడుకును కత్తి పెట్టి చంపుతాన్ని బెదిరించినవంట అని 16 సంవత్సరాల ఒక అమ్మాయి మీద 16 సంవత్సరాల ఒక అమ్మాయి మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాయన మీద ఉల్టా కేసు పెట్టించింది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చూడండి మిత్రులారా, ఈ విషయం పెద్దలు కేసీఆర్ గారికి తెలిసిన వెంటనే, కేటీఆర్ గారికి తెలిసిన వెంటనే, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన కాబట్టి, ప్రవీణ్ కుమార్ మీరు చూడండి, ఎందుకంటే మీరు ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసారు కాబట్టి మీకు ఈ చట్టం గురించి తెలుసు కాబట్టి మీరే వాస్తవాలు మీడియాకు చెప్పండి అని చెప్తే, మేము పోయి మీడియా ముందర చెప్తే అప్పుడు తేలుగుట్టిన దొంగలాగా అప్పుడు ప్రభుత్వం సెక్షన్లు మార్చింది. అప్పటితో ఆగలేదు ఈ దుర్మార్గం. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బండి సంజయ్ కలిసి ఈ అమ్మాయిని అగత్యం చేసినోని 9 రోజులు దాచిపెట్టిండ్రు. నేను ఏ మాట్లాడిన ఆధారాలతోనే మాట్లాడతాను. ఒక అఘాయిత్యం చేసిన దుర్మార్గుని, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన కేంద్ర మంత్రి కొడుకును పట్టుకోవాల్సింది నువ్వు రేవంత్ రెడ్డి. నీ దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, ఎంతో మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు, తుపాకులున్నాయి, తూటాలున్నాయి, ఏమంటారు పోలీసు కుక్కలున్నాయి, క్రూజ్ టీమ్ ఉంది, డాగ్ స్క్వాడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొనిపోయి వీడు ఎక్కడ ఉన్నాడు అని చూసి వాడిని పట్టుకొని వచ్చి పోలీసులు అప్పగించాలి కదా. ముఖ్యమంత్రి కనీసం బండి సంజయ్ ఇంటికి కూడా పోలీసులను పంపించలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిందో అప్పుడు భయపడి నాకే వాస్తే డ్రామా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక రోజు ముందు, అంటే ఈ రోజుకు 2 రోజుల ముందు ఒక మీడియాకు పోయి
ఆయన చెప్తాడు, నేను బండి సంజయ్ గారిని కోరుకుంటున్నా, దయచేసి మీ కొడుకును సరెండర్ చేయించి. సిగ్గుండాల ముఖ్యమంత్రి గారు, మీరు అత్యాచారం చేసినోడి తండ్రిని కాళ్ళ మీద పడుతున్నారు, నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేయమని. మిత్రులారా, ఇది రైతుల ధర్నా అయినప్పటికీ కూడా ఆ కుటుంబం కూడా రైతుల కుటుంబం నుంచే వచ్చింది. అమ్మాయిల కుటుంబం రైతు కుటుంబం నుంచే వచ్చి వ్యవసాయం చేసి అక్కడి నుంచి ఏదో 4 పైసలు సంపాదించుకుందామని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ అమ్మాయి కదా, అమ్మాయి కులం ఉంటుందా, మతం ఉంటుందా, ఏముంటది? చిన్న పాప, 16 సంవత్సరాల పాప తనకు అన్యాయం జరిగిందని పోతే వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. ఉల్టా ఈ అమ్మాయి వాంతో జరిగింది, వీంతో జరిగిందని ఉల్టా సోషల్ మీడియాలో సెల్ ఫోన్ల ద్వారా బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ప్రచారం మొదలుపెట్టిండ్రు. దాన్ని కూడా ప్రేక్షకుడిలాగా చూస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మిత్రులారా, ముఖ్యమంత్రి గుండెలో రైతులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో నిరుద్యోగులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో రైతు కూలీలు లేరు, ముఖ్యమంత్రి గుండెలో రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన లేదు, ముఖ్యమంత్రి గుండెలో మహిళలు లేరు, ముఖ్యమంత్రి గుండెలో నిరుద్యోగులు లేరు, ముఖ్యమంత్రి గుండెలో విద్యార్థులు లేరు. ముఖ్యమంత్రి గుండెలో ఉన్నదంతా కూడా ఈ దుర్మార్గులను రక్షించడమే. దోచినంత కాడికి దోచుకొని దండుకొని ఇక్కడి నుంచి పారిపోవడమే ముఖ్యమంత్రి గుండెలో ఉన్నది మిత్రులారా. అందుకొరకే ఈ పోరాటం మన ఆపొద్దు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కనీసం 100 సీట్లు గెలుచుకొని తెలంగాణలో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నది. ఒక సునామీ రాబోతున్నది. అన్ని వర్గాలు, మహిళలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని, రైతులు గాని, రైతు కూలీలు గాని, కార్మికులు గాని అందరూ కూడా ఏకదాటిగా కేసీఆర్ గారు వెంట నడవబోతున్నారు. మళ్ళొకసారి కేసీఆర్ గారు తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి అవడం ఖాయం. దానికి మనం అందరం కూడా పోరాడాలని చెప్తూ మరొకసారి ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మరి అన్న ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు పెద్ద ఎత్తున రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, నిన్న మనకు జరిగినటువంటి కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి మరి ప్రతి కార్యకర్త కూడా కార్బోనిక్లై మరి గ్రామాన పార్టీని ఇంకా మరి పార్టీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోవాలనేది మరి ఆలోచన. మరి అన్న మరి ఈ కార్యక్రమానికి ఇంకొక ముఖ్య అతిథి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత. మరి ఈ నల్గొండ అభివృద్ధిలో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అన్ని విధాల సహకరించి దగ్గర 1500 కోట్ల రూపాయలతోటి మరి అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపినటువంటి మరి సూర్యాపేట శాసనసభ్యులు, అదేవిధంగా మన అన్న జగదీష్ అన్న గారు మాట్లాడాలని కోరుతామని గట్టిగా చెప్పట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కలిసి రైతాంగానికి చేస్తున్న ద్రోహానికి నిరసనగా రైతుల పంటలన్నీ కూడా వెంటనే సమయానుకూలంగా కొనుగోలు చేయాలని, రైతులను దోపిడీ నుంచి రక్షించాలని చెప్పి ప్రభుత్వ సోయవేతనాన్ని నిరసిస్తూ ఈరోజు నల్గొండ కలెక్టరేట్ ముందట నిర్వహిస్తున్న ఈ రైతు ధర్నాకు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, కార్యక్రమ అతిథులు తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నల్గొండ సూర్యాపేట మండలాలకి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జ్ వచ్చిన మిత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,
అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు, భాస్కరరావు గారు, నల్గొండ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా శ్రీమంతి లింగయ్య గారు, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలపడి వెంకయ్య యాదవ్ గారు, మునుగోడు మాజీ శాసనసభ్యులు పెద్దలు కృష్ణ ప్రభాకర్ రెడ్డి గారు, హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ వంటూరు నరసింహారెడ్డి గారు, వేదిక మీద అనేక మంది సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రైతు సోదరిమణులు, రైతు మిత్రులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇవాళ ఈ ధర్నా కూర్చున్న సందర్భం మీరు గతం ఎప్పుడైనా ఉంది అని జ్ఞాపకం చేసుకుంటే కరెక్ట్గా 13 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితం ప్రతి సీజన్కి జరిగేది. ఇదే కలెక్టరేట్ ముందట ఇదే జాగాలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ళు, అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ళు రైతులు ధర్నా చేయని రోజు లేదు, రాస్తారోకోలు చేయని రోజు లేదు, కళ్ళాల పైన మార్కెట్ ఆఫీసుల పైన దాడులు చేయని రోజు లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు విచిత్రంగా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవసరమైంది మన తెలంగాణ రైతాంగానికి. ఇందులో నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి మనకు కాంగ్రెస్ చేసిన పాపం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాల శాపం నల్గొండ జిల్లాలో అద్భుతంగా ఉన్న వ్యవసాయ రంగం నాశనం అయిపోయి సాగునీళ్ళు కాదు కదా, చివరికి తాగునీళ్ళు కూడా లేక జిల్లాలో లక్షలాది మంది ఫ్లోరోసిస్ బారిన పడి నాశనమైన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే పెద్దలు కేసీఆర్ గారు జిల్లాలో ఊరూరు తిరిగి రాష్ట్రమంతటా కూడా నల్గొండ జిల్లా దయనీయమైన పరిస్థితిని చెప్పి ఎక్కడో ఆదిలాబాద్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో సభ జరిగినా, వరంగల్లో జరిగినా, ఖమ్మంలో జరిగినా నల్గొండ మహబూబ్ నగర్ బాధల గురించి చెప్పేది. నల్గొండ జిల్లాలో 40 ఏళ్ళు కూడా కాదు, 30 ఏళ్ళు కూడా నిండకుండా 20 ఏళ్ళకే నడువులొక్కరిపై నాశనం అయిపోతున్న ప్రజల గురించి చెప్పేది. ఆ సందర్భంలో నేను అడిగేది, అలా నల్గొండ జిల్లా అంటేనే పిల్లల్ని కూడా చేస్తున్నారు మీరు, దేశమంతా తిరిగి మాకు నడువు లేదని చెప్తున్నారు, మా పరిస్థితి ఏం తెలియదు అని చెప్పి అన్నప్పుడు చెప్పేది నాకు తెలిసేది కావాలని చెప్తా ఉన్నా. రేపు తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా పైన మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, నల్గొండకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి వచ్చినాడు ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకు సారు నల్గొండకి ఎక్కిస్తున్నాడు, ఎందుకు నల్గొండ పైన సారుకు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది అని చెప్పి ప్రజలకు అర్థం కావాలి అని అంటే ఇప్పటి నుంచే ఈ సమస్యను మనం అందరికీ చెప్పాలి అని చెప్పి ఆ రోజు అంత స్పష్టంగా ఒక బ్రహ్మాండమైన విజన్తో నల్గొండ జిల్లా పైన ఉద్యమ నాయకుడిగానే కేసీఆర్ గారు దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 3 లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు పడిన ఈ జిల్లాలో వరదాన్ని 3 అంటే 3. కానీ 2023లో మనం కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని ఇచ్చే నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ ఒక్క జిల్లా నుంచి సేకరించడం నల్గొండ జిల్లా నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి భారతదేశానికి పెట్టాం. ఆహారం లేని మిగతా రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం చివరికి రాజకీయాలు చేసి అరే ఎట్లా ఉంటుంది తెలంగాణలో
ఏం మాయ చేశాడు కేసీఆర్? ఇంత తొందరగా ఇంత అభివృద్ధి ఎట్లా వచ్చింది? కేవలం 3 లక్షలు పడిన నల్గొండ జిల్లాలో 40 లక్షల వంతున్నాయి. కేవలం 40 లక్షలే పడిన తెలంగాణ మొత్తంలో కలిపి ఇవాళ 3 కోట్ల టన్నులు వండుతున్నాయి. కరెంటే లేని తెలంగాణలో కరెంటే పోని తెలంగాణ ఎట్లయింది అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనలు చేసి తెలంగాణలో ఒళ్ళు వంతలే ఉత్తనే లెక్కలు చెప్తురని రకరకాల సాకులు చూపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే స్వయంగా కేసీఆర్ గారే మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఢిల్లీ పోయి ధర్నా చేసినాం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి మంత్రులు పోయి రైతుల తరఫున ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసిన సందర్భం లేదు. కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది రైతుల ప్రభుత్వం. ఇంకా వేరే ఏ పని మీద పోలే. ఇవాళ రేవంత్ రెడ్డి పోతున్నట్టు వేరే పనుల మీద పోలే ఎన్నడూ కూడా. పోతే ఒకేసారి బాధ్యతగా రైతుల కొరకే పోయినాం. పోయి లెక్కలని చూపించినాం. కావాలంటే మొత్తం నీ కేంద్ర ప్రభుత్వం అధికారులు పంపు, మా జిల్లాకు తాలూకా కాదు గ్రామానికి కూడా పంపించి లెక్కలు తీసుకో. మొత్తం ఎంత భూమి సాగులోకి తీసుకొచ్చినాం, పంటలు ఎట్లా పండిస్తున్నాం, పంటల్లో అధిక దిగుబడి రావడానికి మేము ఏమేమి ప్రయత్నాలు చేసినాం అనే విషయాలు స్పష్టంగా చెప్పినాం. ప్రతిదీ కేసీఆర్ చూసింది. ఒక రైతు పొలంలో పనిచేసే రైతు ప్రతిరోజు ఏం పని చేయాలనో కేసీఆర్ చేసిండు. ఆ రోజు ప్రతిరోజు ముందుగా 24 గంటల కరెంట్ ఇచ్చి మొట్టమొదటి నీళ్లు కావాలి భూమికి, నీళ్ళు ఇచ్చిన తర్వాత పెట్టుబడి కావాలి అని చెప్పి రైతు బంధు పథకాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చి రైతు బంధు పథకాన్ని ఇచ్చి పంట పండియడమే కాదు పంట అమ్మేయడం అనేది ప్రధానమైంది, మార్కెట్ ప్రధానమైనవి అని చెప్పి రైతుల్ని ఐక్యం చేయడం కొరకు రైతు బంధు సమితిలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ గ్రామాలలో రైతులు చైతన్యం చేసి పండిన పంట కూడా ఒక్క రోజు కూడా కళ్ళం లాగకుండా వెంటనే కొనుక్కపోయేటట్టుగా చేసి కరోనా సందర్భంలో కూడా మిల్లర్లు మాకు హమాలీలు దొరకలేరు చేతులు ఎత్తేస్తున్నారు అని అంటే హమాలీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసే కార్యక్రమం చేసి మా శాసనసభ్యులు, మా శాసన మండలి సభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా ఎంపీపీ జడ్పీటీసీలు, మా ఎంపీటీసీలు, సర్పంచ్లతో సహా ప్రతి ఒక్కరు కూడా కళ్ళాలకు పోయి ఎక్కడ ఏ రైతుకు చిన్న ఇబ్బంది జరగకుండా ఓట్లు కొనిపించే కార్యక్రమం చేశారు. మొక్కలు, జొన్నలు, ఇతర అన్ని రకాల పంటలు కూడా కొనిచ్చే కార్యక్రమం చేశారు. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు పడి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా మిల్లర్లను సంజాయించి మీరు 1,00,000 టన్నులు కొంటున్నారు, అయితే 10-20 టన్నులు వస్తాయి, మీరు భరాయించుకోగలుగుతారు. కానీ ఒక రైతులు దెబ్బతింటాడు, ఆ రైతు దగ్గర నుంచి తప్పకుండా కొనాలి అని చెప్పి మా ఎమ్మెల్యేలు బలవంతం చేసి మిల్లర్లను ఒక దశలో భయపెట్టించి కూడా కొనిపించారు. నా దగ్గరికి వచ్చిండ్రు కంప్లైంట్లు, సార్ మీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ఇంకొనమంటున్నారు, నల్లబడ్డ ధాన్యం కొనమంటున్నారు, మొలకరెత్తిన ధాన్యం కొనమంటున్నారు. నేను చెప్పిన అవును నచ్చితే కొనాలి. మరి ఆ రైతులు మా అయితే కష్టపడితే పడితే 40-50 బస్తాలు వండిండొచ్చు, 100 బస్తాలు వండిండొచ్చు. మరి అకాల వర్షంతో ఆ 100 బస్తాలు నష్టపోతే ఆ కుటుంబం దాదాపు దెబ్బతింటది కదా. నీ మిల్లుకు 1,50,000 బస్తాలు ఇచ్చినాం, ఇది 10 కలుపుకోవట్లే ఏం కాదు అని చెప్పి ఆ రకంగా చెప్పి కొనిపించు. భారతదేశం అంతా, ప్రపంచమంతా కరోనా సందర్భంలో తాళాలు వేసుకొని ఇళ్లలో పడితే రైతు కళ్ళాన్ని తీసుకుపోయి కళ్ళం దగ్గరనే మొట్టమొదటిసారిగా రైతు పొలం దగ్గరనే టీపీసీ సెంటర్ ఏర్పాటు చేసిన మొదటి ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం. ఆ రకంగా ఈ జిల్లాలో 1,300 సెంటర్లు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా రైతుకి ఇబ్బంది రాకుండా ప్రతి క్షణం రైతులు కడుపును పెట్టి కాపాడుకున్న నాయకుడు కేసీఆర్. నిజమే, ఇవాళ ఏం జరుగుతుంది? వాస్తవానికి అంతకుముందు
6 కాలం కష్టం చేసి పంట పండించి మార్కెట్కి పోయి నెల 2 నెలలు పడుకునేది రైతు పొలంలో, రైతు కళ్ళం దగ్గర చంద్రబాబు నాయుడు గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడే వచ్చింది కాబట్టి మళ్ళీ రైతులకు ఆ పరిస్థితి వచ్చింది. నిజమే, రైతుల బాధ చూస్తున్నాం. చాలా మంది రైతులు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో వస్తే చూస్తున్నాం. ఇక మేమేమి అంటట్లేదు, కడుపు తెచ్చుకుంటే కాలంగా పడుతుంది, మా చెప్తాను మేమే కొట్టుకున్నట్టు అవుతుంది అన్నమాట. అవసరం లేదు. నిజమే, నమ్మిండు రైతు. ఏమో కేసీఆర్ 10 ఇస్తానంటే 15 ఇస్తానంటాడు, 2 లక్షల రుణమాఫీ అంటుండు. నమ్మడంలో తప్పు లేదు, మోసం చేసిన తప్పు, కానీ నమ్మినవాడు తప్పు కాదు. అది కూడా ఒకటేసారి, మొదటిసారి నమ్మిన కేసీఆర్ చేయి వదిలిపెట్టి పోయినరు. ఇవాళ నిజంగా ఇబ్బందులు పడుతున్నారు, కానీ దానికి బాధపడే పని లేదు. చెప్పు తీసుకొని మనం కొట్టుకోవడం కాదు, చెప్పు తీసుకొని ఎవరిని కొట్టాలో వాడినే కొట్టాలి. కాంగ్రెస్ పార్టీని కొట్టాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్టాలి చెప్పు తీసుకొని, కానీ మనం కొట్టుకోవడం కాదు. రైతులు నిజమే అద్భుతమైన చైతన్యాన్ని చూపించిన వాళ్ళం, ప్రత్యేకించి నల్గొండ జిల్లా రైతాంగం. అసలు భారతదేశానికి తెలంగాణను పరిచయం చేసిందే నల్గొండ జిల్లా రైతాంగం. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిలబెట్టిన వాళ్ళు నల్గొండ జిల్లా రైతులు. నిజమయ్యేలా మంత్రులు. విచిత్రమైందంటే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఒడ్లు కొనే శాఖ మంత్రి కూడా ఆయనే. పత్తాలేడు ఇంతవరకు. మీరందరికీ తెలుసు ఎప్పుడు రివ్యూ పెట్టాలి రైతుల గురించి, వ్యవసాయం గురించి, పొలాల గురించి, కొనుగోళ్ల గురించి ఎప్పుడు రివ్యూలు పెట్టాలి జిల్లాలో అంటే పంట నెలకు వస్తుందనంగా రివ్యూ పెట్టడం. నేను మొదటి రివ్యూ 3 జిల్లాలలో మా ఎమ్మెల్యేలు అందరూ నెట పెట్టుకుని అధికారులను పిలుచుకొని కలెక్టరేట్లో, ఇదే కలెక్టరేట్లో 5 గంటలు 6 గంటలు రాత్రి 12 దాకా రివ్యూ చేసిన. బస్తాలు వస్తున్నాయా లేవా, బస్తాలకు ఆర్డర్ ఇచ్చిందా లేదా, ప్రతి నిమిషం. కానీ నిన్నగాక మనం చూసారు మీరు 5 మంత్రులు గిడికి వచ్చిపోయారు, సిగ్గుమాలిన మనుషులు. ఇప్పుడు రివ్యూ చేస్తారట, ఇప్పుడు రివ్యూ చేస్తామని చెప్పి 5 వచ్చిపోయారు. ఏం జరిగింది? వీళ్ళు రాకముందు దానికైనా 10 కిలోలు కట్ చేసేటోళ్ళు, వీళ్ళు వచ్చినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టి, వీళ్ళు వచ్చిపోయినాక 20 కిలోలు కట్ చేసి మొదలుపెట్టి. కటింగ్ అనే మాట విన్నామా కేసీఆర్ ఉన్న రోజులు? కటింగ్ అని ఎవడన్నంటే వానికి కటింగ్ పెట్టిన వాళ్ళు. కటింగ్ అనే మాట వస్తే అది అధికారి నుంచి వచ్చినా, మిల్లర్ నుంచి వచ్చినా, ఇంకో నుంచి వచ్చినా వానికి కటింగ్ అయ్యేది మన రాజ్యంలో. ఇగో ఇది అధికారికంగా నల్గొండలో రైతులు దొరకబట్టి కంప్లైంట్ చేసి సివిల్ సప్లైస్ అధికారి దగ్గర కూర్చొని గుడా మొదలు పెడితే ఆ దండంపల్లి దాని మీద విచారణ పోయి వచ్చి లెక్క తెచ్చేది. ఒక్కరోజు ఆ దండంపల్లి పాంచెల్లి పోయిన ఒడ్లల్లో 112 క్వింటాలు కట్ చేసేది. 112 క్వింటాలు కట్ చేసేది. పోయింది 1200 క్వింటాలు అయింది. దాదాపుగా క్వింటాల్ 10 కిలోల పైన కట్ చేసిన ఒక్కటే రోజు. ఆ రైతులు చైతన్యం ఉండబట్టి పోయిన గొడవ చేసారు, పాపం తెచ్చుకోరు. కానీ మిగతా రైతుల పరిస్థితి అది లేదు. ఏంది దాంట్లో మాయిశ్చర్ ఎక్కువైంది, తాలు ఉంది అని చెప్పి రాత రాసింది. మాయిశ్చర్ ఎక్కువైందని ఒకటి చెప్పుతో కొట్టండి వాడిని. ఎందుకంటే ఈ ఎండలకు ఒకటే పూటకు మనుషులమే మాడిపోతున్నాం. రోడ్డు మీద పోసిన ఒడ్లు ఉంటాయా, మాయిశ్చర్ ఉంటుంది ఎక్కడన్నా? వీళ్ళ మగ్గాలకు పొలం నుంచి కొనుక్కపోలే మనలాగా. కోసి తీసుకొచ్చి రాసులు పోసిన తర్వాత 15 రోజులు, 20 రోజులు, నెల రోజులకు తూకాలు వేసింది. 20 రోజులు ఈ ఎండల కాడ ఉన్నాక ఇంకా మాయిశ్చర్ ఉంటుందా దాంట్లో? వాస్తవానికి వాళ్ళ రైతుకు సగం అంటే సగం కూడా రావట్లేదు. చేసే కష్టం మాయిశ్చర్ రూపంలోనే సగం పోతుంది, ఆ తర్వాత తరుగు రూపంలో సగం పోతుంది. రైతు బతుకును నాశనం చేశారు.
ఇద్దరు ఈ జిల్లాలో మంత్రులు. ఈ జిల్లా మంత్రి పాపం ఈయన ఎక్కడ ఉండే అడ్రస్ లేదు, ఆయన ఎక్కడ ఉండే కూడా అడ్రస్ లేదు. సూర్యాపేట అయినా కూడా ఎందుకు వస్తలేరు? ఆ మధ్యన చాలా రోజులు బాగా తిరిగారు. 2-3 నెలల నుంచి వెళ్ళి పత్తగా నడతలేదు. ఏమైంది అంటే హెలికాప్టర్ దొరకలేదంట. హెలికాప్టర్ మంత్రులు లేదు ఇప్పుడు మన జిల్లాలో. హెలికాప్టర్ మంత్రులు నేను ఒక్కనున్నాడే రోజుకి 500 నుంచి 600 కిలోమీటర్లు తిరిగిన. ఓన్లీ రోడ్డు మీద బస్సు కార్లో తిరిగిన. హైదరాబాద్ మొదలు పెడితే భువనగిరి, మోత్కూరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, సాగర్, దేవరకొండ నుంచి మల్లపట్నం పోయింది. మధ్యలో రోజు నల్గొండ, మునుగోడు నుంచి పోయేది. ప్రతి వ్యవసాయ సీజన్లో నాట్ల కంటే ముందు 2 సార్లు, నాట్లు అయిపోయినాక కోతల కంటే ముందు 2 సార్లు మీటింగ్లు పెట్టి రివీల్ చేసి అధికారులను ఉడికించినాం. హమాలీలు లేకపోతే కూడా మనమే మాట్లాడి హమాలీలు ఇప్పించినాం. ప్రతి క్షణం జాగ్రత్త తీసుకున్నాం. నిజమే ఇవాళ రైతులకి కటింగ్ అవుతున్న సంగతి మంత్రులు తెలియదని అనుకోవద్దు. మీరు మంత్రులు తెలియదు చెప్పాలని చాలా మంది అనుకుంటున్నారు. మంత్రులకు తెలుసు, మంత్రుల అనుమతితోనే కటింగ్ జరుగుతుంది. తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సిన విషయం. రైతుల మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మిల్లర్ల దగ్గర డబ్బులు తప్పిండ్రు. దొబ్బి రైతుల్ని గొర్రెలు కషాయానికి అప్పచెప్పినట్టు వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళ ఏ మిల్లర్గా డబ్బులు తప్పలేదో ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. నేను ఉత్తానే మాట్లాడతలేను. ఇద్దరు మంత్రులు కూడా ఈ మాట నేను చెప్పడమే కాదు, మిల్లర్లే అంటున్నారు. రైతులు పోతే ఎట్లా చేస్తావా కటింగ్ అని అంటే, మరి మేము మంత్రికి ఇచ్చిన పైసలు ఆడికెళ్ళి రావాలి మాకు అంటున్నారు. మంత్రికి ఇచ్చిన పైసలు మాకు అడిగి రావాలి, ఎట్లొస్తాయి మాకు? మరి మీ కళ్ళంలో ఉన్న ఒడ్లను కూడా ఎక్కడ తడుస్తుందో మబ్బులు వచ్చినాయి అంటే కేసీఆర్ మా అందరూ నొక్కిచ్చేది. మంత్రులకే కాదు, జాయింట్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసేది. ఏమైందా వాన వస్తుందని వార్తలు వస్తున్నాయి, వాతావరణంలో వానలు వస్తాయని చెప్తున్నారు. మీ కళ్ళాలని చూసుకుంటున్నారా? అదేదో మా ఎమ్మెల్యే గారి పొలం అయినట్టు, నా పొలం అయినట్టు, కేసీఆర్ సొంత పొలం అయినట్టు కళాల జాగ్రత్తలు తీసుకున్నారా? ఒడ్లు ఉన్నాయా? రోడ్ల మీద ఉన్నాయా? టార్పాల్ ఇళ్ళు ఉన్నాయా? జాగ్రత్త చూసుకొని తడిచిపోకుండా ఏదైనా ఒకటి దర్శన ఏదో ఉపాయం చేసి కొనిపియండి అనే మాట. ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్తూ అన్నారు 18 గంటలు రివ్యూ చేస్తానన్నారు. యాడ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఆయనతో పాటు మంత్రులు అందరూ కూడా 18 గంటలు కాదు, ఓ రోజు 20 గంటలు కూడా చేస్తున్నారు. మన వాళ్ళు ఇద్దరైతే రాత్రి 20 గంటల దాకా పనిచేస్తారు. ఏ పని చేస్తారనేది మీకు ఎరక బాగా. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బాగా ఎరక మనకంటే. ఇద్దరు ఏం పని చేస్తారు? రాత్రి అయితే వీళ్ళ ఫోన్లు ఎత్తడానికి వాళ్ళ కార్యకర్తలే వణుకుతారు కదా వీళ్ళ భాష. ఈ అధికారులు అయితే మొత్తం స్విచ్ ఆఫ్ చేసే పంతున్నారు. ఈ టైంలో మంత్రి ఫోన్ వస్తే ఏమైంది వాళ్ళకి ఇరికే? దేని కొరకు? దండంపల్లి కాడ ఓట్ల సంగతి చూడమనో, లేకపోతే అర్జాల్ బైక్ కాడ పీపీ సెంటర్ పోయినామనో చేయరు. ఏమయ్యా పలానా మిల్లుడు వచ్చి కలవలేదు, ఏం సంగతి? మా సంగతి నువ్వైనా దొబ్బినా వానికాడ రాకుండా ఈ ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ అంత మర్యాదగా ఉండదు. నేను మర్యాద చెప్తున్నా కానీ ఇక్కడ బావచ్చు ఇక రా బేకానే ఉంటుంది కదా. ఇంకో ఆయన అయితే లా కాడనే ఉంటుంది. వచ్చిన తెల్లవారి నుంచి ఇప్పటి వరకు ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలని ఆలోచన తప్ప ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కనాడంటే ఒక్కనాడు రైతు గురించో, కూలీ గురించో, నిరుద్యోగ గురించో, ఇంకోరి గురించో ఆలోచన చేసింది లేదు, రివ్యూ చేసింది లేదు, మాట్లాడింది లేదు. ఒక్కనాడంటే ఒక్కనాడు రైతు గురించో, కూలీ గురించో, నిరుద్యోగ, నేను ఒక్కనాడు ఇంకోరి గురించో ప్రతి సంవత్సరం ఒక్క వ్యవసాయ రంగం మీద ప్రతి జిల్లాలో 4 రివ్యూలు అవుతుండే. 3 జిల్లాలో 12 రివ్యూలు చేస్తుంది.
ఇద్దరు మంత్రులు కలిసి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా చేయలేదు. కేవలం ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చింది కాబట్టి వచ్చారు. మొన్న 5 మంత్రులు కలిసి వచ్చిపోయింది. 3 జిల్లాలో 12 కలిసి ఇద్దరు మంత్రులు కలిసి వచ్చినాడు చూడు తప్ప వాళ్ళు బోధమందుకు వచ్చుడు తప్ప ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా పరిధి ఏమాత్రం సోయలేదు. మొన్న 5 మంత్రులు కలిసి వచ్చిపోయింది. 3 జిల్లాలో ప్రత్యేకించి రైతాంగం పట్ల నాశనం అయిపోయి నడ్డి విరిగిపోయిన బోధమందుకు వచ్చుడు తప్ప తెలంగాణ రైతాంగాన్ని, నల్గొండ జిల్లా రైతాంగాన్ని కేసీఆర్ కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంటుతో అత్యంత ఎక్కువ లాభపడ్డ జిల్లా కూడా మన జిల్లానే. నల్గొండ జిల్లాలోనే అత్యధిక మోటార్లు ఉండే 5 లక్షల మోటార్లు ఉండే మోటార్ పంప్ సెట్లు ఉన్నది కేవలం నల్గొండ జిల్లాలోనే హైయెస్ట్. అన్ని ప్రతిది కూడా రైతు తన కష్టంతో తన అప్పు చేసి వేసుకున్న బోర్లు తెచ్చుకున్న మోటార్లే. ఉచిత కరెంటుతో లాభపడ్డ జిల్లా కూడా నల్గొండ జిల్లానే. గోదావరి నీళ్లను, కృష్ణ నీళ్లను మన వాటా ప్రతి చుక్క తీసుకొచ్చి నల్గొండ జిల్లాలో ప్రతి ఇంచు భూమిని కూడా సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ను వదులుకోవడం వల్ల వచ్చిన కష్టాలు ఇవి మనందరికీ. కాబట్టి ఇప్పటికైనా రైతాంగం అందరూ కూడా చైతన్యం కావాలి. కేవలం ఏదో సోషల్ మీడియాలో హీరో వాళ్ళు వచ్చి అడిగితే మాట్లాడటం కాదు. మళ్ళీ పాత రోజులు గుర్తు తీసుకొచ్చుకోండి. తెలంగాణ రైతాంగం కదిలితే ఏమవుతుందో, ఆనాడు గంత పెద్ద మునగాడని మిలిటరీ, సొంత మిలిటరీ ఉన్న నిజాంనే తరిమి కొట్టిన వాళ్లకు ఈ అడ్రస్ లేని కాంగ్రెస్ దేశంలో ఎక్కడ లేకుండా పోయి ఒక్క కాడ మిగిలిన కాంగ్రెస్, అది కూడా సగం కాంగ్రెస్, సగం చంద్రబాబు, సగం మోడీ ఏజెంట్. ఇవాళ ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఇక ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్ తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. ఈ హైబ్రిడ్ గాల పని పట్టాలి, రైతాంగం విముక్తి కావాలి. తప్పకుండా ఇవాళ ఉన్న ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. దాంతో ఆ ప్రభుత్వం నుంచి దించాలి. ఆ రోజే తెలంగాణ రైతాంగానికి విముక్తి లభిస్తుంది. దీనికి నల్గొండ జిల్లా నుంచే నాంది పలకాలి. ఈ ధర్నానే దానికి నాంది కావాలని చెప్పి కోరుకుంటూ మరి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ వెంటనే ఈ కటింగ్లను ఆపాలి, ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే మొత్తం కొనుగోళ్లను వీలైనంత తొందరగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతుల తరఫున జరుగుతున్న దోపిడీని నివారించడానికి వెంటనే ప్రయత్నాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరూ కూడా